శిరీష అనే అమ్మాయి యొక్క వాళ్ళ కిడ్ బాబు అనుకుంటా ఏడుపు వినటే ఉన్నారు. మరి పిల్లలు చూస్తుండగానే ఆవిడిని చెట్టు కట్టేసి కొడతాం, మొహం మీద ఉమ్మి వేస్తున్నారు. ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ద ఫెయిల్యూర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషులుగా ఫస్ట్ మనం ఫెయిల్ అయిపోతున్నాం. 80,000 రూపాయలకి ఒక మనిషిని వాళ్ళ పిల్లల ముందు అట్లా చెట్టు కట్టేసి కొడుతుంటే ఆ పిల్లలకి ఎంత ట్రామా, ఎంత సైకలాజికల్గా వాళ్ళు ఎలాంటి ట్రామా ఫేస్ చేస్తారు. 80,000 ఈకపోతే చచ్చిపోయేటప్పుడు పాడి మీద వేసుకొని పోతారా? అరే, మనం ఎలాంటి నాటకమైన సమాజంలో బతుకుతున్నాం. మనం ఇంకా కూడా డబ్బు కోసం ఒక మనిషిని అట్లా చెట్టు కట్టేసి కొడతాం అనేది ఎలాంటి హేయమైన చర్య. ఇకపోతే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో పోలీసులేమో తప్పు చేశారని చెప్పని, తప్పు చేశారా లేదా కాసేపు పక్కన పెడితే, వాళ్ళకున్న ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పని వాళ్ళని రోడ్డు మీద కింద పడేసి వాళ్ళ కాళ్ళ మీద నుంచొని అమానవీయంగా క్రూరంగా వాళ్ళ అరికాళ్ళ మీద లాఠీలతో కొడతారు పోలీసులు. సిస్టమ్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి, అంటే యథా రాజా తథా ప్రజ అంటారు కదా, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో ఇంకోసారి ఎవడైనా పథకాలు రాలేదంటే నాలిక వస్తానని సింబాలిక్ చెప్తారు. నారా లోకేష్ కడ్రాయర్ల మీద పరిగెట్టిస్తానంటాడు. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారేమో గుళ్ళు గోపురాలు ఏమంటే వేసుకొని తిరుగుతూ ఉంటారు. గుళ్ళు గోపురాలు ఆ మొత్తం ఆ టెంపుల్స్ ఆ చుట్టూలు తిరుగుతూ ఉంటారు, పొర్లు దండాలు పెట్టుకుంటారు. అది కాకపోతే చక్కగా ఆయన షూటింగులు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్కువగా ఆయనకి ఉన్న బాధించే సంఘటనలు జరిగితే ఆయన గుడి పక్కల కొడితే ఆయన మాట్లాడతారు. అంతే. ఇలాంటి ఒక నాయకులు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇంతకు మించిన ఆలోచన పరిపక్వత ఏమైనా ఉంటుందా? ఇంతే ఉంటుంది. రాష్ట్రంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ఏది జరిగినా లా అండ్ ఆర్డర్ అద్భుతంగా పనిచేస్తుంది అని బొంకే ప్రభుత్వాలు ఉన్నంతకాలం వాటిల్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్న మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, బ్రోకర్ ఛానల్లో జర్నలిస్టులు, గౌరవనీయులైన జర్నలిస్టులు ఉన్నంతకాలం ఇట్లాగే ఉంటుంది.